ముందు నమస్తే తెలంగాణ. నాతో కలవండి, రేవంత్కు మోదీ ఓపెన్ ఆఫర్ అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ నాతో వచ్చేయి, రాజకీయాలు వద్దని రేవంత్ అన్నారు. రాజకీయాలకు సంబంధం లేని మాట నేను రేవంత్తో చెప్తున్నా. 10 ఏళ్ల పాలనలో గుజరాత్కు కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో అంతా మీకు ఇవ్వడానికి నేను సిద్ధమే. కానీ అలా చేస్తే మీకు ఇప్పుడు దక్కుతున్నది సగమైపోతుంది. మీరు ఎక్కడికి వెళ్తే వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళలేరు. కాబట్టి నాతో కలవడమే మంచిదంటూ నిన్న ప్రధాని మోదీ ఇచ్చిన ఆఫర్కు సంబంధించి ఈ వార్త మనం చూస్తూ ఉన్నాం. మేము మీతోనే వికసిత్ భారత్ సభలో మోదీతో సీఎం రేవంత్ అంటూ ఈ వార్త కూడా కనిపిస్తూ ఉంది. మీరు కోరుకున్న చోటికి నేను మిమ్మల్ని తీసుకెళ్తా, సీఎం రేవంత్ని ఉద్దేశించి ప్రధానమంత్రి వ్యాఖ్యలు అంటూ ఈ అంశం మనకు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరాలని పరోక్ష సూచన. మిమ్మల్ని చూశాకే తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ను మేము సిద్ధం చేసినామని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పిన అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దేశం విషయంలో ఎప్పటికీ మీతోనే కలిసి పనిచేస్తాం, ప్రధానికి జవాబిచ్చిన ముఖ్యమంత్రి అంటూ ఈ వార్త. వికసిత్ భారత్ సభలో రాజకీయ బేరసారాలు సాగాయనే అంశం ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. బీజేపీతో రేవంత్ బంధం మరోసారి బట్ట బయలందంటూ ఈ కథనాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీంతోపాటు ఆర్థిక సంక్షోభంలో దేశం అంటూ మరొక కీలకమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. దేశం సంక్లిష్టమైన పరిస్థితిలో ఉన్నది. ఇది హైదరాబాద్ వేదికగా ఆదివారం సాయంత్రం ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఇచ్చిన ఒక సందేశంగా ఈ అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. డేంజర్ బెల్స్ మోగించిన ప్రధాని అంటూ ఈ ప్రధానమైన వార్త కనిపిస్తూ ఉంది. ప్రజలకు దేశభక్తి పరీక్ష పెట్టారు ప్రధాని అంటూ ఈ అంశం. పెట్రోల్ అలాగే డీజిల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలని ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. అవసరమైతే ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలి, బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు నిలిపివేయండి అంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. విదేశీ టూర్లు అలాగే డెస్టినేషన్ వెడ్డింగ్ల మోజు వదలాలి, సొంత వాహనాలు వదిలి మెట్రో బస్సుల్లో ప్రయాణించాలి, వంట నూనెల వాడకాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని కూడా సూచించారు. యూరియా అలాగే ఇతర ఎరువుల వాడకాన్ని కూడా కుదించుకోవాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్లైన్ మీటింగ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా సూచించిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. ఇంట్లో అవసరమయ్యే నెలవారీ సరుకుల లిస్టును కూడా చూసుకోవాలి, అందులో విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఏవేవి ఉన్నాయి వాటిని ఎట్లా తొలగించుకోవాలని ఇప్పటికే ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉందంటూ ఆయన నిన్న స్పష్టం చేసిన అంశం అనేది ప్రధానంగా ఈరోజు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తూ ఉంది. దుబారా ఆపండి అంటూ పరేడ్ గ్రౌండ్ సభలో మోదీ పిలుపు అంటూ ఈ అంశం మనం చూస్తున్నాం. సంక్షోభంలో దేశం ఉంది కాబట్టి ఇలాంటి సూచనలు చేశారు దేశ ప్రధాని అంటూ ఈ అంశంపై పెద్ద ఎత్తున ప్రజల్లో విస్తృతమైన డిస్కషన్ జరుగుతోంది. పెట్రోల్ అలాగే డీజిల్కు సంబంధించి ఇప్పటికే అనేక యుద్ధాలను వరుసగా దాదాపు 2-3 ఏళ్లుగా ఓవైపు యుక్రెయిన్ అలాగే రష్యాకు సంబంధించిన యుద్ధం, ప్రస్తుతం ఇరాన్పై జరుగుతున్న సమరం ఏదైతుందో, ఇరాన్ అలాగే యూఎస్ మధ్య జరుగుతున్న సమరం ఏదైతుందో, ఈ నేపథ్యంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా నెట్వర్క్ ఏదైతే ఉందో, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏదైతుందో అది దెబ్బతిన్న నేపథ్యంలోనే, సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దేశ ప్రజలు ఖర్చు విషయంలో అన్నిటికంటే ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్కు సంబంధించిన విషయంలో ఆలోచించి కొనుగోలు చేయాలి, వాడాలి. అలాగే బంగారం కొనుగోలను కూడా ఏడాది పాటు నిలిపివేయాలని ప్రధాని పిలుపునివ్వడం అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున సంచలనంగా మారుతున్న అంశం మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ ధరల పిడుగు, త్వరలో పెట్రోల్ బాధుడు అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. పెట్రోల్ అలాగే డీజిల్పై ధరలు పెరగబోతున్నాయనే అంశం అందరిలో కూడా ఆందోళన రేకెత్తిస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే పోక్సో కేసులో ఎఫ్ఐఆర్ చేసి 3 రోజులు గడిచిన అరెస్టు చేయరా అంటూ నిన్న అనేక మంది మహిళా సంఘాలకు సంబంధించిన నేతలంతా కూడా పీట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. పోక్సో కేసులో బండి సంజయ్ కుమార్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పీట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద మహిళా సంఘాల నిరసన అంటూ ఈ అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అమాత్యుడి కొడుకు సరికొత్త న్యాయమా, ఇప్పటికీ నిందితుడిని విచారించని పోలీసులు, బాధితురాలి స్టేట్మెంట్ రికార్డులోనూ ఒత్తిళ్లు జరుగుతున్నాయనే అంశం. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా నిన్న పెద్ద ఎత్తున దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోక్సో నుంచి తప్పించే కుట్ర జరుగుతుందంటూ ఆయన మండిపడ్డారు. మహిళా ఉన్నతాధికారులతో సిట్ వేయాలని కూడా ఆయన డిమాండ్ చేసిన అంశం. మైనర్కు కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేసిన అంశం కూడా ప్రధానంగా మనకు ఇవాళ కనిపిస్తూ ఉంది. అలాగే కేరళలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి విషయంలో కుర్చీలాట కొనసాగుతుందనే అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా ఈరోజు చూస్తూ ఉన్నాం.